హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు హెవెన్లీ హోమ్ డిజైన్స్. మీకు మంచి వాస్తు హౌస్ ప్లాన్స్ కావాలన్నా కానీ, అలాగే బ్యూటిఫుల్ ఎలివేషన్ డిజైన్స్ కోసమైనా సరే, మరియు బెస్ట్ ఇంటీరియర్ డిజైన్స్ కోసమైనా సరే, మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తే కనుక మేము చెక్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఫ్యూచర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఈ వీడియోలో నేను ఒక మంచి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ మీకు చూపించబోతున్నాను. 150 గజాలు ఉంటుంది. దాంట్లో ట్రిపుల్ బెడ్రూమ్ అయితే సెట్ చేయడం జరిగింది. జనరల్లీ ఈ సైజ్ ప్లాట్లో ఓన్లీ 2 బెడ్రూమ్ చేస్తారు. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం 3 BHK అయితే ప్లాన్ చేయడం జరిగింది. అది ఏ విధంగా చేసామనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసినట్లయితే ఈ ప్లాట్ మీకు 29 ఫీట్ వెడల్పు ప్లస్ 48 ఫీట్ 4 ఇంచెస్ పొడుగైతే ఉంది. ఇది క్రాస్ ప్లాట్. క్రాస్లో 50 ఫీట్ 9 ఇంచెస్ ఉంది. ప్లస్ రోడ్ సైడ్ 44 ఫీట్ 6 ఇంచెస్ ఉంది. ఈ క్రాస్ తీసేను మనకి 29 ఫీట్ 1 ఇంచ్ ప్లస్ 48 ఫీట్ 4 ఇంచెస్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ ప్లాను, వెస్ట్ ఫేస్ రోడ్డు. సో ముందుగా సెట్ బ్యాక్స్ చూస్తే కనుక ఈస్ట్ సైడు 3 ఫీట్ల 4.5 ఇంచులు వెళ్ళడం జరిగింది. కాంపౌండ్ వాల్ పోను 3 ఫీట్లు గ్యాప్ ఉంటుంది. అలాగే నార్త్ సైడు 3 ఫీట్ల 10.5 ఇంచులు వెళ్ళటం జరిగింది. కాంపౌండ్ వాల్ పోను 3 ఫీట్ల 6 ఇంచులు గ్యాప్ ఉంటుంది. అలాగే రోడ్ సైడ్ చూస్తే స్టేర్ కేస్ కాకుండా ఒక 10.5 ఇంచులు గ్యాప్ ఇచ్చాము. కాంపౌండ్ వాల్ పోను 6 ఇంచులు గ్యాప్ ఉంటుంది. దాని తర్వాత స్టేర్ కేస్కి 7 ఫీట్ల 3 ఇంచులు ఉంది. సో అదేవిధంగా సౌత్ సైడ్ చూస్తే మొత్తం క్రాస్ ప్లాటే కాబట్టి ఇదంతా ఇంకా సెట్ బ్యాక్స్ లేకుండా ఓపెన్గా వదిలేయడం జరిగింది. ఇక్కడే మీరు చూస్తే ఒక గేట్ ప్రొవిజన్ ఇచ్చేసి సపరేట్గా కార్ పార్కింగ్కి షెడ్ ప్రొవిజన్ ఇచ్చేసామన్నమాట. సో ఈ చిన్న గేటు మనకు డైరెక్ట్గా ఓన్లీ బైక్ పార్కింగ్ కానీ లేకపోతే రెగ్యులర్ యాక్సెస్కి ఉంటుంది. దాని తర్వాత ప్లాన్ డీటెయిల్స్లోకి వెళ్తే వెస్ట్ ఫేసింగ్ ఎంట్రీ ఇచ్చాము. అలాగే ఈస్ట్ కూడా ఒక డోర్ ఉంది వాస్తు ప్రకారము. ఎంటర్ అవ్వగానే వెస్ట్ ఫేస్కి ఎంటర్ అవ్వగానే లివింగ్ రూమ్ వచ్చేసి 13 ఫీట్ల వెడల్పు మరియు 12 ఫీట్ల 3 ఇంచుల పొడుగు ఉంది. సో లివింగ్ రూమ్ నుంచి ఒక మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 10 ఫీట్ల వెడల్పు 12 ఫీట్ల 3 ఇంచులు. సో 150 గజాల ప్లాట్లో ట్రిపుల్ బెడ్రూమ్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి రూమ్ సైజెస్ అన్నీ దేనికి ఎంత అవసరమో ఆ విధంగా డివైడ్ చేసి ప్లాన్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 10/12.5 ఉంది. దాని తర్వాత దీనికి అటాచ్ టాయిలెట్ ఒకటి ఇచ్చాము. ఫుల్ లెంత్ 4 ఫీట్ల పొడుగు అండ్ 10 ఫీట్ల వెడల్పు. దీంట్లో షవర్ రూము, వాష్ బేసిన్, WC అన్నీ వచ్చేస్తాయి. దాని తర్వాత హాల్ నుంచి మీరు చూస్తే కనుక ఒక ప్యాసేజ్ అయితే ఇచ్చాము. ప్యాసేజ్కి 2 సైడ్స్ మనకి బెడ్రూమ్స్ ఉన్నవి. ఒకటి వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనుకోండి. దీని సైజ్ వచ్చేసి 10/10 సైజు. అలాగే దానికి అటాచ్ టాయిలెట్ చూసారా మీరు, ఇక్కడ సౌత్ ఈస్ట్ కార్నర్లో అటాచ్ టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 4/8 సైజు. ఇందులో కూడా షవర్ రూము, WC, వాష్ బేసిన్ అన్ని ప్రొవిజన్ వచ్చేస్తుంది. చాలా పెద్ద సైజు. దాని తర్వాత అదే బెడ్రూమ్కి ఆపోజిట్లో ఒక గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి 8 ఫీట్ల 8.5 ఇంచులు ఉంది. అలాగే పొడుగు వచ్చేసి 10 ఫీట్లు ఉంది. దీంట్లో ఒక డబుల్ బెడ్ వస్తుంది, వార్డ్రోబ్ వస్తుంది. సో దీనికి కూడా ఒక అటాచ్ టాయిలెట్ ప్రొవిజన్ ఇచ్చాము. టాయిలెట్ వచ్చేసి స్టాండర్డ్ సైజు 4/6 అనమాట. సో ఇది 3 బెడ్రూమ్స్ సైజెస్ చూశారు. ఈ ప్యాసేజ్ వచ్చేసి మనకి మధ్యలో ఒక 4 ఫీట్లు అయితే ఉంది. సఫిషియంట్, మరి కంజెస్టింగ్ ఏమి ఉండదు, బాగుంటుంది ప్యాసేజ్ కిచెన్కి. దాని తర్వాత కిచెన్ చూస్తే కనుక కిచెన్ వచ్చేసి 8 ఫీట్ల పొడుగు ఉంది. వెడల్పు వచ్చేసి ఫుల్ లెంత్ ఓపెన్ కిచెన్, డైనింగ్ కమ్ కిచెన్ ఇచ్చాము. 15 ఫీట్ల 1 ఇంచులు ఉంది. సో టోటల్ కిచెన్ అండ్ డైనింగ్ 15 ఫీట్లు/8 ఫీట్లు. దీంట్లోనే డిజైన్ చేసుకోవాలి క్యాబినెట్స్ కానీ ప్లస్ డైనింగ్ స్పేస్ కానీ. ఇదంతా కార్నర్లో ప్రొవిజన్ ఇచ్చాం. స్పేస్గా 4/8 సైజ్ పెద్ద పూజ రూమ్ వచ్చింది. ఈస్ట్ సైడు బాల్కనీ ఉంది కదా, బాల్కనీకి ఒక డోర్ ఇచ్చాము.
సో, ఈ 3 ఫీట్ల బాల్కనీ వాష్ ఏరియా పర్పస్‌కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే నార్త్ సైడ్ గూడా మీకు బాల్కనీ ప్యాసేజ్ ఉంది. సో, ఓవరాల్‌గా మీరు చూసినట్టయితే వెస్ట్ ఫేసింగ్ ప్లాటు 29/48 సైజు. దీంట్లో ట్రిపుల్ బీహెచ్‌కే 3 బీహెచ్‌కే ప్లాను. ఏ విధంగా ప్లాన్ చేసామో చూడండి. ఎక్కడ గూడా స్పేస్ అనేది వేస్ట్ కాదు. అన్ని రూమ్స్‌కి సరిపడేలాగా మనం టాయిలెట్స్ గానీ, ప్యాసేజెస్ కానీ అన్నీ సఫిషియెంట్‌గా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఈ ప్లాన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గనక సిమిలర్ ప్లాట్ ఉంటే ట్రిపుల్ బెడ్‌రూమ్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఈ టైప్‌లో డిజైన్ జేసుకోవచ్చు.